Welcome to Shatavana Institute. This is Mahendra Agrawal, Arithmetic and Reasoning faculty. ఈ క్వశ్చన్ ప్రీవియస్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిన ప్రశ్న. ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఎన్ని రకాలుగా చేస్తాం అనేది డిస్కస్ చేయబోతున్నాం. 1 year ago, salary ratio of Shiva and Vishnu is 12:25. Next, individually 1 year ago, Shiva salary and present Shiva salary ratio is 4:7. Next, same as Vishnu salary 1 year ago, present year is 5:2. Sum of present salary is 93,000. Then the salary of Shiva. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే శివ మరియు విష్ణుల యొక్క సంవత్సరం క్రితం వారి జీతాల మధ్య నిష్పత్తి 12:25 ఉన్నది. నెక్స్ట్ ఇండివిజువల్ గా చూసినట్లయితే శివ యొక్క సంవత్సరం క్రితం మరియు ప్రస్తుత సంవత్సరం జీతాల మధ్య నిష్పత్తి 4:7 ఉన్నది. అదే విధంగా విష్ణు యొక్క సంవత్సరం క్రితం జీతం మరియు ప్రస్తుత సంవత్సరం జీతం 5:2 ఉన్నది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిందంటే ప్రస్తుతం వారి జీతాల మొత్తం ఎంత ఇచ్చిందంటే 93,000 ఇచ్చిండు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడంటే శివ యొక్క జీతం అనేది కనుక్కోమన్నాడు. అంటే శివ సాలరీ 93,000 లో ఎంత అన్నట్టు క్వశ్చన్. ఓకేనా. ఫస్ట్ మెథడ్ మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ మెథడ్ అంటాం. అంటే ఫస్ట్ ఎక్స్ మోడల్ లో చేస్తాం. ఎక్స్ మోడల్ లో ఏ విధంగా చేస్తామంటే ఇది మెథడ్ 1. మెథడ్ 1 అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాబట్టి ఎల్ అంటే లాస్ట్ ఇయర్ అని. నెక్స్ట్ సెకండ్ వన్ పి అంటే ప్రెసెంట్ ఇయర్ ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సాలరీ ఆఫ్ శివ అండ్ విష్ణు ఈస్ 12:25. శివ లాస్ట్ ఇయర్ సాలరీ ఎస్ఎల్. నెక్స్ట్ విష్ణు లాస్ట్ ఇయర్ సాలరీ విఎల్ ఈక్వల్ ఏంటి 12:25. ఇండివిజువల్లీ 1 year ago Shiva salary and present year Shiva salary. 1 year ago అంటే SL is to SP అంటే present salary of Shiva, last year salary of Shiva equal to ఏ విషయం ఆల్రెడీ 4:7. నెక్స్ట్ సేమ్ as Vishnu last year salary and present year salary ratio అంటే Vishnu VL last year salary of Vishnu and present year Vishnu salary is 5:2. ఓకేనా. మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ప్రెసెంట్ సాలరీ కాబట్టి ఏ విధంగా రాస్తున్నంటే SP is to PP అంటే ప్రెసెంట్ సాలరీ ఆఫ్ శివ ప్రెసెంట్ సాలరీ ఆఫ్ విష్ణు ఈక్వల్ ఏ విధంగా రాస్తామంటే చూడండి ఫస్ట్ SL డివైడెడ్ బై VL నెక్స్ట్ SL is to SP అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు రివర్స్ రాస్తాం అనుకోండి SP minus SL into same as VL by VP. ఓకేనా. ఎందుకు రాస్తున్నామంటే ఒకసారి చూడండి SL gets cancel, VL gets cancel, remaining is SP by VP known as SP is to VP. So SL by VL అంటే తెలుసు మనకు 12/25. నెక్స్ట్ SP by SPL నెక్స్ట్ SLSP ఈక్వల్ టు 4:7. రిటర్న్ రాస్తే ఏమైతుంది రివర్స్ 7/4 ఇంటూ 5/2. ఓకేనా. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. 2 1s 2 6 నెక్స్ట్ 2 3s 2 2s నెక్స్ట్ 5 1s 5 5s. ఓకేనా. ఇక్కడ ఏమున్నా చూడండి 3 7 జా 21. నెక్స్ట్ డివైడెడ్ బై 5 2 జా 10 అంటే టోటల్ చూడండి 21:10 మీనింగ్స్ ఏంటంటే 31 పార్ట్స్ ఈక్వల్ టు 93,000 అంటే 31 పార్ట్స్ ఈక్వల్ ఏమున్నది 93,000. మరి 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత 1 పార్ట్ ఈక్వల్ టు 31 1 జా 31 3 జా అంటే 1 పార్ట్ ఈక్వల్ ఏంటిది 3,000. ఓకేనా. ఫైండ్ అవుట్ ది శివ సాలరీ ప్రెసెంట్. ఓకేనా. శివ సాలరీ కాబట్టి శివ ఎంత ఉన్నది ఇక్కడ 21 పార్ట్స్ కాబట్టి 21 పార్ట్స్ ఈక్వల్ హౌ మచ్. ఓకేనా. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,000. నెక్స్ట్ 21 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకేనా. 21 3s are 63,000.
అంటే శివ సాలరీ ఎలా ఉన్నది 63,000. ఇది బేసిక్ మెథడ్. ఏ విధంగా రాసిన మనం ఒకసారి చెక్ చేయండి. SL is to VL. PL means last year salary. P means present year salary. SL means last year Shiva salary. Next last year Vishnu salary. 12 is to 25. Individual last year Shiva salary, present year Shiva salary 4 is to 7. Next last year Vishnu salary, present year Vishnu salary equal to 5 is to 2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది SP is to VP. కాబట్టి SP VP ఎలా రాస్తాం? SL by VL into SP by SL into VL by VP. ఏం వచ్చింది? 21 is to 10 వచ్చింది. అంటే 21 plus 10 ఎంత? 31. 31 parts equal ఎంత? 93,000. 1 part equal ఏంటిది? 3,000. అయితే 21 parts equal ఎంత? 63,000. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ LCM లో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి 12 is to 12. శివది సాలరీ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? 12 ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ప్రెసెంట్ సాలరీ అంటే ప్రెసెంట్ రేషియో. శివ లాస్ట్ ఇయర్ సాలరీ 12 ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రెసెంట్. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ శివ యొక్క అయిపోయింది, శివది అయిపోయింది. నెక్స్ట్ విష్ణు లాస్ట్ ఇయర్ సాలరీ 25. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? ప్రెసెంట్ సాలరీ 25 is to. ఓకేనా? లాస్ట్ ఒకసారి చూడండి 4 is to శివది ఇండివిజువల్ చూసినట్లయితే 4 is to 7. నెక్స్ట్ శివ యొక్క సాలరీ రేషియో 4 is to 7. నెక్స్ట్ విష్ణు యొక్క సాలరీ రేషియో ఎలా ఉంది? 5 is to 2 ఉంది. ఓకేనా? ఇది లాస్ట్ ఇయర్ సాలరీ, ఇది కూడా లాస్ట్ ఇయర్ సాలరీ. 4, 5 ఎల్సిఎం ఏంటి? 20. అంటే 12 into 20 ఈక్వల్ టు 240. నెక్స్ట్ ఇంటూ ఎల్సిఎం కాబట్టి 20. 25 50, 500. ఓకేనా? అంటే 4 parts ఉంటే ఎంత? 240. 4 parts ఉంటే 240 అంటే 1 part ఈక్వల్ ఎంత? ఇంటూ 60. ఇంటూ 60 ఇక్కడ కూడా చేయాలి కదా, ఇంటూ 60. ఇంటూ 60 కాబట్టి 7 6 42, 420. నెక్స్ట్ 5 parts 500 ఉంటే 1 part ఈక్వల్ ఎంత? 100. మరి 2 parts ఉంటే అంటే ఇంటూ 100. నెక్స్ట్ ఇంటూ 100 అంటే 2 into 100 ఎంత? 200. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది రేషియో? 420 is to 200. 420 is to 200. 0 0 gets cancel. 4 2 2s 2 1s 2 10s. రేషియో ఏమొచ్చింది మళ్ళీ? 21 is to 10. అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 31 parts. 31 parts equal 93,000. 31 parts equal to 93,000. మరి 1 part equal 31 1s 33, 31 3s అంటే 1 part equal ఎంత? 3,000. మరి కావాల్సింది శివ కదా, శివ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 21 parts. 21 parts equal 21 3s 63,000. ఇదే ఎలా చేసినాం ఒకసారి చూడండి. LCM మెథడ్. LCM అంటే ఫస్ట్ శివ లాస్ట్ ఇయర్ సాలరీ 12 ఉంది అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రెసెంట్ ది కనుక్కోవాలి అంటే బాక్స్ లో రాసాం. నెక్స్ట్ విష్ణు లాస్ట్ ఇయర్ సాలరీ 25 ఉంది, ప్రెసెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఇండివిజువల్ గా 4 is to 7 ఉంది, 5 is to 2 ఉంది. ఇది లాస్ట్ ఇయర్ సాలరీ, ఇది కూడా లాస్ట్ ఇయర్ సాలరీ. కాబట్టి 4 5 LCM 20 into 20 into 20. 12 20s 240. నెక్స్ట్ 25 20s 500. 4 parts 240 అయితే 1 part equal to 60. అంటే 7 parts అంటే 7 6 420. నెక్స్ట్ 5 parts 500 అయితే 2 parts equal to 200. అంటే 420 is to 200. అంటే 0 0 gets cancel. 2 21s 2 10s. 21 plus 10 ఏంటి? 31. 31 parts equal to 93,000. 1 part equal to 3,000. 21 parts equal to 63,000. ఓకేనా? ఫస్ట్ మెథడ్ కంప్లీటెడ్. ఫస్ట్ మెథడ్ ఫార్ములా బేస్ ఉంది. సెకండ్ ఏం చేసినాం మనం? LCM అండ్ LCM లాగా చేసాం. థర్డ్ ఒకసారి చూడండి, పర్సెంటేజ్ లా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మెథడ్ 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకసారి చూడండి. 12 ఉంది, 12 is to 25 అంటే 1200. నెక్స్ట్ 2500, 1200 నెక్స్ట్ 2500 అనుకుంటున్నాం.
ఒకసారి చూడండి, శివ సాలరీ 4:7 ఉంది. ఓకేనా. నెక్స్ట్ విష్ణు సాలరీ 5:2 ఉంది. 4:7 మీన్స్ ఇంత ముందు 4 రూపీస్ ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత అయింది 7 అయింది. అంటే ఇంక్రీజ్డ్ బై 3, ఇంక్రీజ్డ్ బై 3 అంటే మీనింగ్ ఏంటిది 3/4 అంటే 3/4 మీనింగ్ ఏంటిది 3/4 అంటే 75%. ఓకేనా. ఇంత ముందు 4 రూపీస్ ఉంది, ప్రెసెంట్ ఏముంది 7 రూపీస్ ఉంది. 4 నుంచి 7 అంటే 3 రూపీస్ ఇంక్రీజ్. 3/4 3/4 మీనింగ్ ఏంటిది 75%. నెక్స్ట్ 5 నుంచి 2 ఉంది, ఇంత ముందు 5 రూపీస్ ఉన్నది, ప్రెసెంట్ ఏమైంది 2 రూపీస్ అంటే డిక్రీజ్డ్ బై 3 అంటే డిక్రీజ్డ్ బై 3 అంటే 3/5. 3/5 అంటే మీనింగ్ ఏంటంటే 60%. ఇది ఇంక్రీజ్డ్ బై 70%, ఇది డిక్రీజ్డ్ బై 60%. అంటే 60% ఏమో డిక్రీజ్ అవ్వాలి, ఇక్కడ 75% ఏమో ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి 1200 ను జనరల్ ఏం చేస్తున్నట్టే 75% ఎంత 75% ఇంక్రీజ్ అవ్వాలి. ఒకటి చూడండి, 75% అంటే ఏ విధంగా రాస్తాం మనం 50% ప్లస్ 25%, 50% ప్లస్ 25% రాస్తాం. అంటే 50% అంటే 1200 లో హాఫ్ ఎంత 600, మళ్ళీ హాఫ్ ఎంత 300 అంటే 600 ప్లస్ 300 ఈక్వల్ టు 900. ఇంక్రీజ్డ్ బై 900 అంటే 1200 ప్లస్ 900 అంటే ఇంకా 2100. నెక్స్ట్ ఇది శివ అయిపోయింది. నెక్స్ట్ విష్ణు ఏం కావాలి డిక్రీజ్డ్ బై 60%. డిక్రీజ్డ్ బై 60% అంటే 2500 లో 60% అనేది డిక్రీజ్ అవ్వాలి. -60%, -60% కాబట్టి జనరల్ గా 10% అంటే 250. జనరల్ గా 10% అంటే 10 తీసేస్తే ఎంత 2500 లో 250. 60% అంటే 25 6 150 అంటే పక్కకు 0 ఉంది కాబట్టి ఏంటిది 1500 మైనస్ చేయాలి. 1500 మైనస్ అంటే 2500 కి వెళ్ళి -1500 తీసేస్తే 1000. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్ అంటే 21:10. 21:10 మీన్స్ 31 parts. 31 parts ఈక్వల్ టు 93,000. మరి 1 part ఈక్వల్ ఎంత 31 3s. 31 3s కాబట్టి 93. మరి మనకు కావాల్సింది ఎవరు శివ. శివ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 21. మరి 21 parts ఈక్వల్ 63,000. 63,000. ఇది ఎలా ఉంది థర్డ్ మెథడ్ రేషియో మెథడ్ పర్సెంటేజ్ టైప్ ఉంది. ఏంటిది 4:7. 4:7 మీనింగ్ ఏంటి 4 నుంచి 7 గా ఇంక్రీజ్ అయింది అంటే 3 రూపీస్. 3/4 3/4 మీన్స్ 75%. నెక్స్ట్ 5 నుంచి 2 డిక్రీజ్ అయింది, ఎన్ని రూపీస్ డిక్రీజ్ అయింది 3. 3/5 3/5 మీన్స్ ఏంటిది 60% అంటే 1200 లో 75% ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎంత 900. 1200 ప్లస్ 900 ఇస్ 2100. నెక్స్ట్ 2500 లో 60% ఏది డిక్రీజ్ అవ్వాలి. 1% అంటే 250, 60% అంటే 1500. 2500 కి 1500 పోతే ఏముంటది 1000. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 21:10 మీన్స్ 31. 31 parts ఈక్వల్ టు 93,000 అయితే 1 part ఈక్వల్ ఎంత 3000. బట్ 21 parts ఈక్వల్ టు ఎంత 63,000. ఇది థర్డ్ మెథడ్. ఓకేనా. మరి ఫోర్త్ మెథడ్ ఏ విధంగా చేస్తామంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ ఉంది. మరి డైరెక్ట్ రాలేదంటే డైరెక్ట్ ఈజీగా వస్తుంది. ఎలా చేస్తామంటే చూడండి 12 ఇంటూ శివది 12 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏముంది లాస్ట్ ఇయర్ సాలరీ ఆఫ్ శివ అండ్ ప్రెసెంట్ సాలరీ ఆఫ్ శివ రేషియో ఇచ్చిండు 4:7. మరి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ప్రెసెంట్ ఇయర్. మరి ప్రెసెంట్ ఇయర్ కాబట్టి 4:7 చేంజ్డ్ యాస్ 7/4. 7/4. నెక్స్ట్ విష్ణు యొక్క సాలరీ 25. లాస్ట్ ఇయర్ అండ్ ప్రెసెంట్ సాలరీ రేషియో ఈస్ 5:2. మరి మనకేం కావాలి ప్రెసెంట్ అండ్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటి రేషియో చేంజ్డ్ యాస్ 5:2 చేంజ్డ్ యాస్ 2/5. 2/5. ఓకేనా. 5 5 25, 4 1 4 3 3 ఇంటూ ఇది మెథడ్ 4. ఓకేనా. 3 7 21, 5 2 10 అంటే 21 ప్లస్ 10 ఎంత 31. 31 parts ఈక్వల్ 93,000. 93,000. 1 part ఈక్వల్ ఎంత 3,000. ఓకేనా. మరి మనకు కావాల్సింది ఏంటిది ప్రెసెంట్ సాలరీ ఆఫ్ శివ. మరి శివ ఎంత ఉన్నాడు 21. 21 parts ఈక్వల్ 63,000. ఓకేనా.
అంటే సింగిల్ స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది ఫోర్త్ మెథడ్. ఒకసారి చూడండి, అంటే ఒక క్వశ్చన్ ఇస్తే మనం ఎన్ని రకాలైనా చేయొచ్చు. ఎప్పుడు అది సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నప్పుడు. ఓకేనా. ఫస్ట్ మెథడ్ ఏం చేసిన నేను ఫార్ములా అనేది యూజ్ చేశా. సెకండ్ మెథడ్ ఏం చేసిన నేను ఇక్కడ LCM తోటి చేశా. థర్డ్ మెథడ్ ఏంటిది పర్సెంటేజ్ తో చేశా. డైరెక్ట్ లాజిక్ ఫోర్త్ మెథడ్. ఓకేనా. ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇస్తే మనం ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా చేయొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం శాతవాహన ఇన్స్టిట్యూట్ ను సంప్రదించగలరు.